ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సువార్త లేఖనము మనము ఎరిగినటువంటిదే. యేసు ప్రభువారు నాయీను అనేటటువంటి ఒక ఊరిలోనికి ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయన శిష్యులు ఇంకా ఆయనతో పాటు బహుజన సమూహము వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా కరెక్ట్గా ఊరి గవిని దగ్గరికి వచ్చేటప్పటికి, మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఊరిలో నుండి మరొక సమూహము బయటికి వస్తూ ఉన్నారు. జనులు అనేకులు వస్తూ ఉన్నారు. ఏమిటి విషయం అంటే, చనిపోయినటువంటి ఒక యవనస్తుడు పాడ మీద మోయబడుతూ ఊరి వెలుపటికి అతడు తీసుకుని వెళ్ళబడుతూ ఉన్నాడు. మరి ఆ బిడ్డ యొక్క తల్లి, ఆమె ఒక్కతే ఉంది, ఆమెకు భర్త లేడు, ఆమె విధవరాలు. సో ఆమెతో కలిసి ఆ పాడెతో జన సమూహాలు వెళుతూ ఉన్నారు. కరెక్ట్గా ఈ రెండు సమూహాలు ఎదురుపడ్డాయి. యేసు ప్రభువారు ఆ విధవరాలను చూడటం జరిగింది. వెంటనే ఆయన హృదయం కనికరంతో నిండిపోయింది. ఆయన ఏమి చేశారు అంటే, ఆమెతో మాట్లాడుతున్నారు, అమ్మా నువ్వు ఏడవద్దు అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ఆ పాడెను ఆయన ముట్టడం జరిగింది. ఆ తరువాత ఆ పాడె మీద లేకపోతే ఆ కాఫిన్ బాక్స్ ఓపెన్గా ఉంది అని మనం అనుకుంటే, ఆ బిడ్డతోటి, ఆ కుమారుడితో ప్రభువారు మాట్లాడుతున్నారు. చిన్నవాడా లే, చిన్నవాడా లే అని నీతో చెప్తున్నాను అని ప్రభువారు చెప్పినప్పుడు ఆ చనిపోయినటువంటి వాడు లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రభువారు ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించారు. జనసమూహాలు దీన్ని చూచినప్పుడు వారు భయాక్రాంతులయ్యారు. భయము అంటే అదేదో పిశాచాన్ని చూసినప్పుడు కలిగినటువంటి భయం కాదు, కానీ ఆ ఒక దైవికమైనటువంటి భయం. దే వర్ ఫిల్డ్ విత్ ది ఆ. అది అందుచేత వాళ్ళు ఏమన్నారంటే, గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు, దేవుడు తన ప్రజలను దర్శించాడని చెప్పి దేవుని మహింపరిచారు. ఈ వార్త చుట్టుపక్కలంతా వ్యాపించింది. ఇది జరిగినటువంటి సంఘటన. ప్రియమైనటువంటి వారులారా, నాయీను అనేటటువంటి గ్రామం లేకపోతే స్థలాన్ని ఇప్పుడు నెయిన్ అని పిలుస్తున్నారు. కొద్దిగా శబ్దం, స్వరంలో ఆ యొక్క పలకటంలో కొద్దిగా తేడా. ఇది ఎక్కడ ఉంది అని మనము దాన్ని లొకేట్ చేయాలి అని అనుకుంటే, నజరేతు మనందరూ కూడా తెలిసినటువంటి స్థలం కాబట్టి, నజరేతుకు ఆగ్నేయంగా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థలము నెయిన్ అనేటటువంటి ఈ యొక్క మరి స్థలము. అది నేటికి కూడా ఉన్నది. 800 సంవత్సరాలకు పూర్వము దీని పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. మరి 800 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా, ఇప్పటికీ మరి ప్రజలు తరాలు గడిచినప్పటికీ కూడా ఆ సంఘటన తాలూకా ఆ యొక్క మరి విషయాలు ప్రజలు చెప్పుకుంటూనే ఉన్నారు. వారి మనస్సులో అలాగే నిలిచిపోయింది. ఆ సంఘటన ఏమిటి అంటే, నాయీను అనేటటువంటి ఈ ప్రదేశానికి కొద్ది సమీపంలో పురాతన కాలంలో షూనేము అనేటటువంటి పట్టణం ఉంది. ఈ షూనేము పట్టణం లేకపోతే ఈ ప్రస్తుత నాయీన్ అనే ఈ ఊరు, ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే, మోరే అనేటటువంటి పర్వత చర్యలలో అవి లొకేట్ అయి ఉన్నాయి. ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మరి ఉత్తరాన ఉన్నటువంటి ఆ యొక్క దమస్కు నుండి ఇలాగ దక్షిణానికి ఒకళ్ళు ఐగుప్తు వెళ్ళాలి అన్నట్టయితే అంతర్జాతీయ రహదారి ఈ యొక్క స్థలాల ప్రక్క గుండా వెళ్తుందన్నమాట. ఆ కాలంలో 800 సంవత్సరాల క్రితం కర్మేలు పర్వతం మీద ఒక దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త నివాసం ఉండేవాడు. ఆయన ప్రార్థించుకుంటూ, ధ్యానించుకుంటూ, మరి ప్రవక్త శిష్యులకు ఆయన బోధ చేసుకుంటూ, అవసరమైనప్పుడల్లా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన గొప్ప దైవ పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఇదంతా గలిలయ ప్రాంతంలో ఉత్తరాన ఉంది. అయితే ఎప్పుడైనా దక్షిణ ప్రాంతానికి వెళ్ళాలి, యూదయ ప్రాంతానికి వెళ్ళాలి అన్నట్టయితే ఇదే మార్గంలో వెళ్ళాలి, షూనేమును దాటుకుంటా వెళ్ళాలి. అందుచేత షూనేములో ఒక స్త్రీ
ఈయనను గమనించి ఈయన దైవజనుడు, ఈయన గొప్ప పరిచర్య చేస్తున్నాడు కాబట్టి ఈయనకి నా వంతు నేను నా యొక్క సహకారాన్ని అందించాలి. ఆయన ప్రయాణమై పడి వెళుతూ ఉంటే ఆయన ఎంతో అలసిపోతాడు, ఆయన ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆమె తన భర్తతో సమాలోచన చేసి ఆయన కొరకు తన ఇంటి మీద ఒక చక్కని రూమ్, అన్ని ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఒక చక్కని రూమ్ని ఏర్పాటు చేసింది. ఆమె యొక్క మరి ఆ దైవ మరి అభిమానానికి, ప్రవక్త ఎడల, దేవుని సేవకుల ఎడల ఆమె కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దయార్ద్ర హృదయానికి ఈ ప్రవక్త ఎంతో చలించిన వాడై, ఏంటి ఎందుకు ఇరుకు అన్నీ చేసింది, ఏమి కొరతగా ఉంది, నేనేం చేయాలి అని తన శిష్యుడిని కబురు పంపాడు. ఆమె అంది, నాకంతా బాగానే ఉంది, నాకేమీ కొదువలేదు అని చెప్పింది. కానీ శిష్యుడు గమనించి, అయ్యా ఆమె అంతా కూడా బాగుంది కానీ బిడ్డలు లేరు. నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఈ టయానికి ఆమె యొక్క ఒడిలో కుమారుడు ఉంటాడు, ఈ విషయాన్ని దేవుడు చెప్తున్నాడని వెళ్ళి మరి ఆమెకు చెప్పు అని చెప్పి దేవుని మాటగా పంపించాడు. అతడు వెళ్ళాడు, చెప్పాడు. మరుసటి ఏటికి అతనికి ఆమెకు కుమారుడు జన్మించాడు. అయితే కొన్ని సంవత్సరాలు ఆ కుమారుడు ఎదిగిన తర్వాత ఏం జరిగిందంటే సడన్గా ఒకరోజు ఆ కుమారుడు చనిపోవడం జరిగింది. ప్రియమైనటువంటి వార్లరా, ఈ స్త్రీ మరి ఆ ప్రవక్త ఉన్నటువంటి పర్వతాన్ని దగ్గరికి వెళ్ళింది, ఎన్నో మైళ్ళ దూరం అతని దగ్గరికి వెళ్ళింది. ఎవరి సహాయాన్ని కోరుకోలేదు, ఎవరికి విషయాన్ని చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవక్త దగ్గర విషయాన్ని డైరెక్ట్గా చెప్పింది. ప్రవక్త చాలా వ్యాకుల పడ్డాడు. అయ్యో ఎందుకు ఇలా జరిగిందా, దేవుడు నాకెందుకు దీన్ని మరుగు చేశాడు చెప్పలేదని అతడు రావడం జరిగింది. అతనికంటే ముందుగా అతని శిష్యుని కర్ర ఇచ్చి, తన చేతి కర్ర ఇచ్చి పంపించి, ఈ కర్ర నా బిడ్డ మీద ఉంచు అని చెప్పాడు. వెళ్ళాడు, ఆ కర్రను ఉంచాడు, కానీ ఏ స్పందన లేదు. ప్రవక్త వచ్చాడు, ఆ గదిలో ప్రవేశించాడు, ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆ చనిపోయినటువంటి ఆ మరి కుమారుని మీద అతడు పారజాచుకున్నాడు. ఆ తర్వాత కుమారుడు బ్రతకటం జరిగింది. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఎలీషా అంటే అర్థం దేవుని రక్షణ అని అర్థం. ప్రియమైనటువంటి వార్లరా, కాలక్రమంలో షూనేము తన యొక్క మరి ఆ పట్టణ స్థాయిని, ఆ ఘనతను అది కోల్పోయింది. ప్రజలు క్రమంగా షూనేముకు దగ్గరగా ఉన్నటువంటి నాయినుకు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారని చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. సో 800 సంవత్సరాలు అయిన తర్వాత ఇదే ప్రదేశంలో దానికంటే మరి అద్భుతమైనటువంటి ఒక ఘటన జరగడం ఈరోజు వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. ఎంతో అద్భుతమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు మరి నాయినుకు రావడానికి ముందు ఆయన కపెర్నహూము అనేటటువంటి ఊర్లో ఉన్నారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. శతాధిపతి యొక్క దాసుని యొక్క విషయం దాని ముందు వ్రాయబడి ఉన్నది. అయితే నాయిన్కి కపెర్నహూముకు చాలా దూరం. అయితే ఇక్కడ వచనంలో వ్రాయబడింది ఏమిటి అంటే, వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళుతూ ఉన్నారట. వై వాజ్ హీ గోయింగ్ టు నాయిన్? సడన్గా వెంటనే నాయిన్కు ఆయన వెళ్ళడానికి ఉపక్రమించడానికి కారణం ఏంటి మనకి ఇక్కడ వ్రాయబడలేదు. కానీ ఆయన యొక్క ఆ దినచర్యలో ఆయన ఆ యొక్క నాయినుకు వెళ్ళడానికి ఆల్రెడీ నిర్ణయమైంది. చాలా విషయాలు జరిగిన తర్వాత కానీ మనకు గ్రహింపుకు రావు. కానీ దేవుడు అవి జరుగుకు మునిపే ఆయన ప్రణాళికలో ఉంచుకున్నాడు. దాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వార్లారా, ఈరోజు యేసయ్య నాయినుకు రావడానికి కారణం ఏమిటి అంటే, ఇదిగో ఇలాగున ఒక విధవరాలు యొక్క కన్నీటిని తుడవడానికి, పగిలినటువంటి ఆమె యొక్క గుండెను తిరిగి ఆయన మరి బాగు చేయడానికి ఆయన బయలుదేరాడని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇదెంత గొప్ప విషయం. ఎంత దూరమైనా ఆయన వస్తాడు. ఆయనకు నువ్వు తెలియకపోయినా, నేను తెలియకపోయినా ఆయన వస్తాడు. ఇది ఒక నిరీక్షణతో కూడినటువంటి ఒక గొప్ప సంగతిగా ఉన్నది. యేసు ప్రభు వారి శిష్యులు మాత్రమే కాదండి, అనేక మంది జనసమూహము యేసు ప్రభు వారిని ఫాలో అవుతూ ఉన్నారట. చూడండి, ఆయనకున్నటువంటి ఆకర్షణ శక్తి ఎంత గొప్పదో. ఎన్ని మైళ్ళైనా ఆయన వెళుతుంటే ప్రజలు
ఆయనను వెంబడించే విషయంలో వాళ్ళు వెనుక తీయడం లేదు. దే వర్ ఫాలోయింగ్. దట్ వాజ్ ది అట్రాక్షన్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ వాజ్ ది అట్రాక్షన్ ఆఫ్ హిజ్ లవ్. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క శక్తి ప్రజలను ఆయన తట్టు మరి ఇనుమును ఆ యొక్క అయస్కాంతం ఆకర్షించినట్లుగా ఆకర్షిస్తూ ఉండగా ఆయన ఏమీ చెప్పలేదు, మీరు నాతో రండి అని చెప్పలేదు. లేకపోతే నేను పలానా ప్రోగ్రామ్ అక్కడ ఇవ్వబోతున్నాను, షో ఇవ్వబోతున్నాను, రండి అని ఆయన చెప్పలా. ఆయన వెళ్తూ ఉన్నాడంతే, వీళ్ళు అలా ఫాలో అవుతున్నారంతే. నాట్ నోయింగ్ వాట్ విల్ హ్యాపెన్, జస్ట్ దే వర్ ఫాలోయింగ్. దట్ వాజ్ ది అట్రాక్షన్. అలా వెళ్తూ ఉన్నారు. ఊరి గవిని, ఊరి లోపల, ఊరి వెలుపల, కరెక్ట్గా ఆ గవిని దగ్గర ఈ యొక్క సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ ఊరి లోపల జరిగినటువంటిది మనకు తెలుసు. భర్త చనిపోయాడు. ఆ స్త్రీ, సరే నా భర్త చనిపోయాడు, ఇక నేనేం చేయగలను, నా కుమారుడు ఉన్నాడు కదా, వాడిని చూసుకుంటూ నేను నా జీవితాన్ని గడిపేస్తాను. నా కుమారుడి కోసం నా జీవితాన్ని నేను మనసు నిబ్బరం చేసుకుని నేను జీవిస్తాను. నా కుమారుడు చక్కగా నేను పెద్దదాయినప్పుడు నా కుమారుడు నన్ను చూసుకుంటాడు, నా కష్ట సుఖాలను చూసుకుంటాడు అని ఎన్నెన్నో ఆలోచనలతో, ఎన్నెన్నో నమ్మకాలతో ఆమె ఉంటూ ఉన్నది. నేటి కాలంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్టయితే ఆదరించడానికి క్రైస్తవ సంఘం ఉంది. నేడు నాగరికత బాగా డెవలప్ అయింది, మూఢనమ్మకాలు చాలా తొలగిపోయాయి. కాబట్టి ఒకవేళ అలాంటి పొజిషన్లో ఎవరైనా కనుక ఉన్నట్టయితే వారి పక్షంగా న్యాయం ఉంది, వారి పక్షంగా సంఘం ఉంది, వారి పక్షంగా స్నేహితులు ఉంటారు. కాబట్టి గతంలో వారిని చూసినటువంటి రీతిగా చిన్న చూపు చూసే పరిస్థితి లేదు. దే హ్యావ్ ద రెస్పెక్ట్ టుడే. కానీ ఆ కాలంలో వారిని బలహీన వర్గాల్లో చేర్చారు. అందుచేత మనం ధర్మశాస్త్రం నుండి కూడా చూసినట్లయితే తండ్రి లేని వారు, విధవరాండ్రు అనే మాట అనేక పర్యాయాలు వినబడతాయి. అనేక పర్యాయాలు వారి పక్షంగా సమాజానికి చాలా ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. తండ్రి లేని వారిని, విధవరాండ్రుని ఏమాత్రం బాధ పెడితే దేవుడు ఊరుకోడు. పరలోక యొక్క కోర్ట్, హెవెన్లీ కోర్ట్ విల్ నెవర్ యాక్సెప్ట్ దట్. ఇదిగో పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి దేవుడు తండ్రి లేని వారికి, విధవరాండ్రకి ఆయన దేవుడుగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. ఆయన వారి పక్షంగా పోరాడేటటువంటి వాడుగా, వ్యాజ్యమాడేటటువంటి వాడుగా ఉన్నాడని దేవుని యొక్క లేఖనములో రాయబడి ఉన్నది. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ వారి పక్షంగా చాలా దేవుడు ఎన్నో మాటలు ఆయన సెలవిచ్చారు. ఎందుకంటే నాడు వారు బలహీన వర్గాలుగా, తృణీకరించబడిన వారుగా ఎంచబడేటటువంటి వారు. ఇప్పుడు ఈ యొక్క స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే ఆమె యొక్క కలలన్నీ కూడా చెదిరిపోయాయి కదా, ఆమె యొక్క ఆశలన్నీ కూడా అడియాశలైపోయినాయి. ఒక్కసారి జీవితం అలాగ చీకటిగా అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నా బ్రతికేంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎవరిని చూసుకుని బ్రతకాలి, అసలు నా యొక్క నెక్స్ట్ మూమెంట్ నేను ఎలా ఉండగలను అని ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, మా సమాజంలో ఒకవేళ ఎవరైనా ఇలాంటి దుఃఖానికి గురయ్యేటటువంటి వారు ఉన్నట్లయితే సంఘం యొక్క బాధ్యత చాలా ఉంది అని మనం తెలుసుకోవాలి. కన్నీటి తుడుపు, పై తుడుపు చాలదండి. ఈరోజు మనం ఎంత బిజీ అయిపోయామంటే, మనకు వాట్సాప్ ఒకటి వచ్చింది, 3 అక్షరాలు పెడితే మనం తెగ ఓదార్చినట్లుగా మనం ఫీల్ అయిపోతాం. ఏంటి 3 అక్షరాలు? RIP. సరిపోతుండి అది. ఎవరితో చెప్పావు నువ్వు RIP? చచ్చిపోయినాడు వాడు వాట్సాప్ చూస్తాడా? రెస్ట్ ఇన్ పీస్. చచ్చిపోయే కుటుంబం వాళ్ళు ఏడుస్తూ ఉంటే రెస్ట్ ఇన్ పీస్ అని నువ్వు పెడతావా? అది సరిపోద్దా? చాలా చాలా మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. నాగరికత పెరుగుతూ ఉన్నది, సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం పెరుగుతూ ఉన్నది, కానీ మానవ సంబంధాలు తరిగిపోతున్నాయి, ప్రేమలు తరిగిపోతున్నాయి, బాధ్యతలు తరిగిపోతున్నాయి. మనము దీనిని విస్మరించకుండా ఉండాలి. సంఘం
ఈ విషయంలో ఎలాయుగా ఉండాలి, జీవం కలిగినదిగా ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, ఎందుకంటే మన దేవుడు అలాంటివాడు, మన రక్షకుడు అలాంటివాడు. ఆ రోజు ఆయన ఎందుకు నాయనుకు ప్రయాణం కట్టాడు? ఎవరు నాయన నుంచి ఆయన కబురు పెట్టారు? ఎవరు కబురు పెట్టలేదు. ఆయన తనకు తానే ప్రయాణమై ఇదిగో ఆ యొక్క ప్లేస్కు ఆయన వస్తున్నాడు. లోపట నుండి దుఃఖపడుతూ, వేదన పడుతూ, నిరాశకు గురి అయినటువంటి ఒక సమూహము బయటకు వస్తూ ఉన్నది. కానీ ఆ యొక్క గ్రామంలోనికి ఎంటర్ అవుతూ ఉన్నటువంటి సమూహము ఎలాంటి సమూహం? ఆ సమూహంలో ఉన్నటువంటి వాడు ఎవరు? లోపల నుండి వస్తున్నటువంటి సమూహము అది మరణానికి సంకేతంగా ఉన్నట్టయితే, లోపలికి ప్రవేశిస్తున్నటువంటి సమూహము జీవానికి సంకేతంగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, ఆ జీవమునందు మరణము మృంగివేయబడెను అని పత్రిక లేఖనాల్లో, మన పత్రిక భాగాల్లో మనం చూస్తాం. జీవమందు మరణము మృంగివేయబడింది. ఎప్పుడైతే ఆ గవిని దగ్గరికి రావడం జరిగిందో, ఆ గవిని మరి ఒక గొప్ప దైవ అద్భుతానికి అది సాక్షిభూతంగా అది నిలిచిపోయింది. ఆ గవిని దగ్గర ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి. అక్కడ కనికరం, దేవుని యొక్క కనికరం ఎలా ఉంటుందో అది బయటపడింది. దేవుని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో అక్కడ బయటపడింది. దేవుని యొక్క యాక్షన్ ఎలా ఉంటుందో అక్కడ బయటపడింది. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో అక్కడ బయటపడింది. దేవుడిచ్చే ఆదరణ ఎలా ఉంటుందో, దేవుడిచ్చే ఓదార్పు ఎలా ఉంటుందో అన్నీ కూడా అక్కడ బయటపడ్డాయి ఆ గవిని దగ్గర. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంత ఆశ్చర్యం! యేసు ప్రభువారు మరి ఆయన నేనే మార్గాన్ని అని అన్నారు, నేనే ద్వారాన్ని అని అన్నారు. ఐఆమ్ ద డోర్. మనం ఆ ద్వారం దగ్గరికి వస్తే ఈ అనుభవాలన్నీ మనం పొందుకోగలం. ఒకవేళ అది నాయను గవినై ఉండొచ్చు, కానీ మానవాళంతటికి గవినిగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చెంతకు చేరితే, ఆయన సహవాసంలో లేకపోతే ఆయన యొక్క సముఖంలో ఈ అనుభవాలన్నీ కూడా ఒక వ్యక్తి తప్పకుండా పొందుకుంటాడు అనేటటువంటిది నిశ్చయమైనటువంటి విషయం అండి. ఆయన ఆమెను చూచారట. ఆ చిన్నవాడిని చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు, కానీ ఆమెను చూశారు, ఆమె పరిస్థితిని చూశారు, ఆమె భవిష్యత్తును చూశారు, చెదిరిపోయిన ఆమె కలలను చూశారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి మరి ఆమె యొక్క దుఃఖాన్ని ఆయన చూశారు. నీ హృదయాంతరంగాన్ని చూచే దేవుడు నీకున్నాడు. గాయపడినటువంటి నీ మనస్సును అర్థం చేసుకోగలిగినటువంటి నీ ప్రభువు నీకున్నాడు. సంగమా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దీన్ని విస్మరించకూడదని దేవుని సేవకునిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆయన కనికరపడ్డాడట. కనికరం అంటే ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఆయన దానిలో పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అయిపోయారన్నమాట. అందుచేత ఆయన కనికరములో నుండి ఇది నేను చేయగలను, ఇది ఎంత నాకు అనేటటువంటి ధోరణి కాదండి, కాదు. కొంతమంది ఇదెంత నాకు అని మాట్లాడేటటువంటి మనుషులను మనం చూస్తాం, వాళ్ళ శక్తి ఎంతో మనకు తెలుసు. కానీ మన ప్రభువును మనం చూసినప్పుడు హీ డస్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ హిస్ కంపాషన్. ఆయన కనికరం. ఇప్పుడు ఆ ప్రభువు గనక ఆమెను ఆదుకోకపోతే ఇక ఎవరున్నారండి ఆదుకునేటటువంటి వారు? ఒక భక్తుడు ఏమంటాడంటే, ద గ్రీఫ్ దట్ ఈస్ కాస్డ్ బై డెత్ హ్యాస్ ఓన్లీ వన్ హెల్పర్. మరణం వల్ల కలిగేటటువంటి ఆ యొక్క నలవి కానటువంటి దుఃఖం ఉంది చూసారా, ఆ దుఃఖానికి మరి దానిని నివారించగలిగినటువంటి సహాయకుడు ఒక్కడే ఉన్నాడట. దిస్ ఇస్ ఓన్లీ వన్ హెల్పర్. కానీ విశేషం ఏంటంటే హీ కెన్ ట్రూలీ హెల్ప్.
ఆయన వాస్తవంగా సహాయము చేయగలిగినవాడు, సహాయము చేయ మనసు కూడా కలిగినటువంటి వాడు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆ ప్రభువారు ఆమెతో అన్నారు, అమ్మా ఏడవద్దు. మనం కూడా కొన్నిసార్లు ఆదరించడానికి ఏడవకండి అని మనం అంటాం కదండి. అయితే ప్రియమైనటువంటి వారులారా, మనం ఏడవద్దంటే ఆ మాట వారిని ఏడుపును ఆపగలుగుతుందా, దుఃఖాన్ని ఆపగలుగుతుందా? లేదు కదా. కానీ ప్రభు ఏడవద్దు అన్నాడంటే ఆమెను ఏడవకుండా చేయగలిగినటువంటి సామర్థ్యము ఆయనలో ఉంది. ఆమె యొక్క దుఃఖాన్ని పూర్తిగా నివారించి ఓదార్చి సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ యొక్క సత్తా ఆయనలో ఉన్నది. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పాడెను ముట్టారు. మనము ఎలీషా ఉదంతంలో మనం చూసాము, అతడు ముందు కర్రను పంపించాడు. కర్రను అలా ఆ పైన ఆడించమని చెప్పాడు. ఎందుకో తెలుసా? చనిపోయినటువంటి వ్యక్తిని ముట్టుకున్న వ్యక్తి అపవిత్రుడైపోతాడు. మళ్ళా స్నానం చేస్తే కానీ అతడు శుద్ధుడు అవడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ప్రవక్తలాగా చేయలేదు. అఫ్కోర్స్ ఎలీషా తర్వాత వెళ్ళి ఇక ఇలా కాదని చెప్పి అతడు ఆ యొక్క చనిపోయిన వ్యక్తి మీద పడుకోవడం జరిగింది, వాస్తవమే. కానీ ముందుగా అతడు కర్ర పంపించాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రభు వెళ్ళి పాడెను ముట్టుకున్నాడు. పాడెను ముట్టుకోవడం అంటే చనిపోయిన శవాన్ని ముట్టుకోవడంతో సమానం. అందున ఒక యూదీయ రబ్బీ ఇలాంటి పని ఎప్పటికీ కూడా చేయడు. మరి అలా చేస్తే అపవిత్రుడు అయిపోతాడు. అరే, నేను అపవిత్రుడు కాదు, నేను పవిత్రుడుగా ఉండాలని చెప్పి వాళ్ళు చాలా మరి జాగ్రత్తలు పాటిస్తారు. యేసు ప్రభువారు ఆ విధమైనటువంటి బ్యారియర్ని ఆయన అసలు ఎక్కడ తన జీవితంలో పరిచర్యలో అలౌ చేయలేదండి. ఆయన వెళ్ళి పాడెను ముట్టుకోగానే ఆశ్చర్యం అందరిలో కూడా. యేసు ప్రభు వెనకాల ఎంతోమంది జన సమూహాలు ఫాలో అవుతూ ఉన్నారు. అందరూ స్టన్ అయి చూస్తున్నారు. బోధకుడు అరే పాడెను ముట్టుకుంటున్నాడే, ఆ చనిపోయినటువంటి శవం దగ్గరికి వెళ్తున్నాడే, ఏంటి అని వాళ్ళు అనేక రకాలైన ఆలోచనలతో నిండినటువంటి వారుగా ఉంటున్నారు. ఇది మనకే సత్యాన్ని తెలియజేస్తుంది. ఆయన మనల్ని రీచ్ అవ్వడానికి ఎక్కడికైనా వస్తాడు. దేనినైనా ఆయన అధిగమిస్తాడు. ఏ అడ్డునైనా ఆయన ఛేదిస్తాడు సంగమా. కాబట్టి ఆయన యందు ఏ విధమైన సందేహం లేకుండా, సంశయం లేకుండా మనం మన యొక్క నమ్మకాన్ని నిలుపుకోవచ్చు అని మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రభు వారు అక్కడతో ఆగిపోయారా? ఆయన ఏమన్నారు అంటే, మరి అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అంటే చనిపోయినటువంటి ఆ కుమారుడితో మాట్లాడుతున్నారు. ఆ యొక్క కాఫిన్ బాక్స్లో ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి ఆయన చూస్తున్నారు. చూస్తూ అంటున్నారు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పొచ్చున్నాను. ఐ సే అంటు యు రైజ్. అది ఆయన పలికిన మాట. ఎన్నిసార్లు పలికారన్న మాట? వాక్య ప్రకారంగా కేకలేశారా? చెవులు వినపడుతుందో లేదో, లోపల వరకు వినపడుతుందో లేదో అని చెప్పేసి ఆయన గట్టిగా కేకలు వేశారా? మరలా చెప్పారా? అలా వ్రాయబడలేదు. ఆయన ఒక సంభాషణ రూపంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నానో ఆయన అదే రీతిగా మాట్లాడారు. చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి వారులారా, మృతులతో మాట్లాడగలిగిన వాడు ఒక్కడే. ఓన్లీ వన్ హూ కెన్ టాక్ టు ఏ డెడ్ పర్సన్.
అంటే చచ్చిపోయిన వాళ్ళతో మనం కూడా మాట్లాడవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏం జవాబు రాదని తెలిసి కొంతమంది కూడా కదండి. కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లే 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 అంటారు, ఎవరని తెలుసు మనకి, ఎందుకంటే మన మాటలు వాళ్ళకి వినపడదు. కానీ మృతులతో మాట్లాడినప్పుడు స్పందన తేయగలిగినటువంటి వాడు ఒకడే, యేసుక్రీస్తు ప్రభు. ఆయన లే అంటే లేవాల్సిందే, ఆయన పలుకరిస్తే పలకాల్సిందే, సమాధిలో నుంచి బయటికి రా అంటే బయటికి రావాల్సిందే. బికాస్ ఆఫ్ ద పవర్ దట్ ఈస్ ఇన్ హిస్ వర్డ్. ఆయన వాక్యంలో ఉన్నటువంటి జీవం యొక్క శక్తి అంత గొప్పది. ప్రియమైనటువంటి వారులారా, అలాంటి జీవపు శక్తి కలిగిన మాటలు మాట్లాడగలిగినటువంటి వాడు ఆ మృతునితో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. ప్రియమైనటువంటి వారులారా, మరి డిఎల్ మూడీ అనేటటువంటి ఒక భక్తుడు, ఆయన పేరు మీరు అప్పుడప్పుడు విని ఉంటారు. ఈ భక్తుడు గొప్ప సేవ చేశాడు. ఆయన ఒక అనుభవాన్ని ఈ రీతిగా వ్రాస్తాడు. ఏమంటే, ఒక ఫ్యూనరల్ సర్వీస్లో దానిని కండక్ట్ చేయవలసినటువంటి మరి ఆయన యొక్క బాధ్యత ఆయన నెరవేర్చవలసి వచ్చింది. ఫ్యూనరల్ సర్వీస్ కదా. యేసు ప్రభు వారు మరి సువార్తల్లో మరి ఈ యొక్క చనిపోయినప్పుడు చేసినటువంటి ప్రసంగం ఏదైనా ఉంటే నేను దానిని స్టడీ చేసి నేను దాన్ని ప్రకటిస్తానని చెప్పి సువార్తలంతా వెతుకుతానట. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలన్నీ ఆయన వెతుకుతూ ఉన్నాడట. ఆయనకి ఈ యొక్క ఫ్యూనరల్ మెసేజ్, యేసు ప్రభు వారు ఇచ్చిన ఫ్యూనరల్ మెసేజ్ ఒక్కటి కూడా దొరకలేదట. కానీ ప్రతి ఫ్యూనరల్ మరి జరుగుతున్నటువంటి సందర్భంలో డిఎల్ మూడీ గారు గుర్తించింది ఏంటంటే, యేసు హాజరైన ప్రతి ఫ్యూనరల్ సర్వీస్ అది బ్రేక్ అయిపోయింది, చనిపోయిన వారు లేచారు. ఫ్యూనరల్ సర్వీస్ కంటిన్యూ అవ్వలేదు. తర్వాత పరదేశులము ప్రియులారా పాట అలాగే కంటిన్యూ అవ్వలేదు. చనిపోయినటువంటి వారు లేచారు. పాత నిబంధనలో 3 సార్లు మరి లేచినటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఒకటి ఏలియా ద్వారా, సారెపతి విధవరాలు కుమారుడు. రెండోది ఎలీషా ద్వారా, షూనేము ఆ స్త్రీ యొక్క కుమారుడు. మూడోది చనిపోయిన తర్వాత ఎలీషా ఎముకలు తగలడం వల్ల ఒకడు లేచాడు. ఇవి డిఫరెంట్ ఈవెంట్స్. కానీ న్యూ టెస్ట్మెంట్లో గాస్పల్స్లో 3 మరి రైజింగ్ మిరకల్స్ ఉన్నాయి. ఆ 3 యేసు ప్రభు ద్వారానే జరిగినవి. ముందున్నటువంటి వాటిలో ఎక్కడా కూడా ప్రవక్తలు చనిపోయిన వారితో మాట్లాడలే. ఏలియా ప్రయాసపడ్డాడు, ఎలీషా ప్రయాసపడ్డాడు. ఆ స్టోరీస్ మనం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారు నేరుగా వారితో మాట్లాడారు. చనిపోయిన వారితో, నిద్రపోతున్న వారితో మాట్లాడినట్టుగా మాట్లాడి ఆయన లేపినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ జీవపు శక్తితో మరణాన్ని మృంగబోతూ ఉన్నాడు. అప్పటికింకా ఆయన మరణించి తిరిగి లేవలేదు. కానీ తన జీవపు శక్తితో మరణాన్ని మృంగబోతున్నటువంటి వాడు ఇప్పుడు మరి పునరుజ్జీవింప చేయడం అనేటటువంటి కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడండి. ఆయన ఇక్కడికి ఏతించి ఇక్కడ తన యొక్క మరి వాక్ యొక్క శక్తి ప్రభావాన్ని ఆయన తన కనికరాన్ని బట్టి ప్రదర్శించినటువంటి సంఘటనను మనము చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఇక్కడ చిన్నవాడితో మాట్లాడారో క్షణమాత్రపు ఆలస్యం కూడా లేకుండా మనం ఇక్కడ వాక్యంలో చదివితే ఆ చనిపోయిన వాడు లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. గొప్ప అద్భుతం మరి అక్కడ జరిగినట్లు మనము చూస్తాము. ఒక క్రైస్తవుడు మాత్రమే ఏమని పాడగలడు అంటే, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ జయం ఎక్కడ.
ఓన్లీ క్రిస్టియన్. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? మరణాన్నే సవాలు చేయగలిగే అంతటి ధైర్యం, అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చినాయి ఓ క్రైస్తవునికి? తన యొక్క ప్రభువును బట్టి వచ్చినవే. ఎందుకంటే ఆయన అధికారము అంత గొప్పది. మనం ఈరోజు పాడుకున్నాం చక్కని పాట, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి అంటూ మన ఒక చరణంలో ఏం పాడామంటే, మృత్యువు ముళ్ళు త్రుంపను, నిత్య జీవము బెంపను, మర్త్యాళి భయము తీర్పను, మరణము గెలిచే గాన. ఎంత అర్థం ఉందండి! ఈ యొక్క మరి ఈ సంఘటనకు మనం ఈ చరణాన్ని మనము కలిపినప్పుడు అది ఎంత అర్థమిస్తూ ఉన్నది. మరణపు ముళ్ళును త్రుంచగలిగిన వాడు వచ్చేసాడు, మరి నిత్య జీవాన్ని ప్రసాదించగలిగిన వాడు వచ్చేసాడు, మరణం యొక్క భయాన్ని తొలగించగలిగిన వాడు వచ్చేసాడు, మరణాన్ని గెలవగలిగిన వాడు వచ్చేసాడు. ప్రియమైన వారులారా, ఇలాంటి గొప్ప సత్యాలు, సందేశాలు మనకి ఇంకెక్కడా కూడా మనకు కనపడవండి. పాత నిబంధనలో ఉన్నటువంటి వారు తండ్రికి దేవునికి ప్రార్థన చేసి దే ప్రేడ్ అంటు గాడ్. అక్కడ మనం చూస్తాం ద పవర్ ఆఫ్ గాడ్. కానీ క్రొత్త నిబంధనలో మనం చూస్తాము గాడ్ ఆఫ్ పవర్. అక్కడ దైవ శక్తి మనం చూస్తే, ఇక్కడ శక్తి గల దేవుడే నేరుగా దిగి వచ్చాడు భూమి మీదకి. ఆయన యొక్క శక్తిని మానవాళి ఎదుట చూపి, ఇదిగో మరణం నుంచి పునరుజ్జీవింప చేయగలిగినటువంటి నేను మరణము నుండి పునరుద్ధానాన్ని కూడా కలుగచేయగలను. గాస్పల్స్లో యేసుప్రభు వారి మరణానికి ముందు జరిగినటువంటి వాటిని పునరుద్ధానము అని మనం చెప్పం. రిజరెక్షన్ అనే మాట దానికి వాడరు, రిససిటేషన్ అనే మాట వాడతారు. అంటే మరలా చైతన్యాన్ని కలిగించి పూర్వపు స్థితిలోనికి తీసుకుని వచ్చారు. ప్రభువారు అక్కడ ఇలా పునరుజ్జీవింప చేయడం ద్వారా తన పునరుద్ధానాన్ని ముంగుర్తుగా ఆయన అక్కడ తెలియచేశారు. ఎందుకంటే లాజరు కానీ, యాయిరు కుమార్తె కానీ, లేకపోతే నాయీను విధవరాలి కుమారుడు కానీ వారు ఇప్పుడు జీవించలేరు. వాళ్ళ యొక్క ఆయుష్ పూర్తయిన తర్వాత వారు లోకంలో నుండి నిష్క్రమించారు. కానీ ప్రియమైనటువంటి వారులారా, పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం తర్వాత పునరుద్ధానం చెందిన వ్యక్తి మీద మరణ ప్రభావం ఇక ఉండదండి, మరణాధికారం ఇక ఉండదండి. పునరుద్ధానం చెందినటువంటి వ్యక్తి యొక్క దేహము అది ఇక మంటి దేహము కాదు, అది మహిమ దేహంగా మారిపోద్ది. అది క్షయమైనటువంటి శరీరం కాదు, అది అక్షయమైనటువంటి శరీరంగా మారిపోతుంది అనే సత్యాన్ని మనం చూస్తాం. ఈ అద్భుతమంతా మనం చూసినప్పుడు పౌలు పత్రిక లేఖనంలో ఒక మాట అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దట్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్, బియాండ్ అవర్ విజ్డమ్, బియాండ్ అవర్ థింకింగ్. నాయన విధవరాలు, ఆ కుమారుడు చనిపోయి తన జీవితం చీకటమయమైపోయినప్పుడు ఇలాంటి దేవుడు ఉన్నాడని, తనను దర్శిస్తాడని, తన కన్నీటిని తుడుస్తాడని, తన హృదయాన్ని ఆయన స్వస్థపరుస్తాడని ఆమె ఊహించి ఉంటుందా? నా బ్రతికింతే కదా అని ఆమె అనుకుని ఉంటుంది కదా. కానీ మానవ జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమ ఎంత అద్భుతమైనది! ఆ యొక్క ప్రేమ ఇదిగో ఆ యొక్క స్త్రీ వరకు కూడా చేరింది. ఆమె జీవితానికి ఒక వెలుగును ఇచ్చింది, ఆ జీవితాన్ని తీర్చిదిద్దింది. మనము కలిగి ఉన్న ప్రభు అద్భుతకరుడు, సంగమా ఆశ్చర్యకరుడు. ఆయన ప్రేమ మానవ జ్ఞానము కొలవలేనంత మరి గొప్పది అని మనం తెలుసుకోవాలి. అయితే యేసు ప్రభు వారు తను జీవించిన కాలంలో చనిపోయిన ప్రతి ఒక్కరిని లేపలేదు అని మనం తెలుసుకోవాలి. మన ప్రియులు ఒకవేళ మరి మరణించినప్పుడు దేవుడు లేపకపోతే, క్రైస్తవ విరోధులు ఇలాంటి సవాళ్ళు చేస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో
మరణం నుండి లేపుట లేకపోతే లేపబడ్డం అనేటటువంటి ఒక అద్భుతంగా కనబడుతున్నప్పటికీ కూడా దానికి మించినటువంటి అద్భుతం మరొకటి ఉందండి. అదేంటో చెప్పమంటారా? లీ స్ట్రోబెల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఈ చిన్న మరి ఇల్లస్ట్రేషన్ నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఇది వాస్తవమైనటువంటిది. లీ స్ట్రోబెల్ అనేటటువంటి ఒక జర్నలిస్ట్, క్రిమినల్ జర్నలిస్ట్, ఆయన మరి తన భార్య అకస్మాత్తుగా క్రీస్తును అంగీకరించి ఆమె జీవితం పూర్తిగా మారిపోయినప్పుడు ఆశ్చర్యపోతాడు. ఇతడు ఏ విధమైనటువంటి కట్టు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. చాలా ఓవర్ ఫ్రీడమ్, డబ్బు ఉంది, అన్నీ అనుభవించగలిగింది, అన్నీ అనుభవిస్తున్నాడు. కానీ ఏంటి, నా భార్యలో ఎంతటి పరివర్తన వచ్చేసింది? యేసుప్రభు వల్ల. యేసుప్రభు అంత గొప్పవాడా? ఆయన సంగతి ఏంటో తేలుద్దామని బయలుదేరాడు. బయలుదేరి అతడు చాలామంది వ్యక్తులను కలుసుకున్నాడు. అలా కలుసుకున్నటువంటి వ్యక్తుల్లో బైబిల్లో మరి గొప్ప పండితుల్ని ఆయన కలుసుకున్నాడు. ఒక పండితుడిని కలుసుకున్నాడు. ఆ పండితుడు యేసుప్రభు పునరుద్ధానం మీద రీసెర్చ్ చేసి ఎన్నో డాక్టరేట్లు పొంది ఎంతోమంది ఎథీస్టుల మీద అతడు వాదనలో గెలిచినటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. చాలా కఠినమైన ప్రశ్నలు వేశాడు. అన్ని ప్రశ్నలకు ఆయన జవాబిచ్చిన తర్వాత చివరిలో అన్నాడు, అయ్యా సబ్జెక్ట్ చాలా బాగుంది, నేను కన్విన్స్ అయ్యాను, కానీ సబ్జెక్ట్ మాట్లాడటం వేరు, లైఫ్తో దాన్ని మరి మనం అప్లై చేసుకుని మాట్లాడడం వేరు. ఈ పునరుద్ధాన సత్యం మీ జీవితంలో ఎంతవరకు, మీరు దీన్ని ఎంతవరకు మీ జీవితాన్ని అనుసరించి చెప్పగలరు అని అన్నాడు. అప్పుడు ఆ యొక్క స్కాలర్ ఏమన్నాడంటే, చూడండి స్ట్రోబెల్, మేడ మీద నా భార్య ఉంది, ఆమె క్యాన్సర్తో సఫర్ అవుతుంది. డాక్టర్స్ చెప్పేశారు షీఈస్ గోయింగ్ టు డై, ఆమె చనిపోబోతుంది, ఆమె పైన ఉంది, ఒకరోజు ఆమె చనిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, దినాల తర్వాత నేను కూడా చనిపోతాను. కానీ విషయం ఏంటో తెలుసా? ఈ పునరుద్ధాన సత్యం ఉంది చూశారు, ఈ యొక్క సత్యము మాకు ఎలాంటి నిరీక్షణ ఇచ్చిందంటే, ఒకరోజు ఆమె లేస్తుంది, నేను లేస్తాను, అలాగా ప్రభువు నమ్మిన వాళ్ళందరూ లేస్తాము, మేము కలుసుకుంటాం. ఇంకప్పుడు విడిపోవడం అనేటటువంటిది ఉండనే ఉండదు. ఆ యొక్క నిరీక్షణను మాకు పునరుద్ధానం ఇచ్చింది. నేను అంటాను, ఇలాంటి నిరీక్షణ కలిగి ఉండడం అద్భుతమైనటువంటి విషయం. ఈ నిరీక్షణ మనం కలిగి ఉంటే ఆల్రెడీ మనము ఒక మిరకల్ని మనం ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నామన్నమాట. ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము ఎంత పొగిడినా సరిపోదు. ఈ ఉదయకాలం మనం ప్రభు బలను సమీపించనన్నామండి. మనకింత గొప్ప నిరీక్షణ ఇవ్వడానికి, మరణాన్ని గెలవడానికి, మరణ భయం తొలగించడానికి ఆయన తన శరీర రక్తాలను సిలువలో మన కొరకు పెట్టాడు. వాటిని మనం స్వీకరించిన ఆయన ఆ ప్రభు యొక్క మహాత్మ్యమును ఎరిగి దీన మనసుతో ఆయన సన్నిధానానికి చేరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక.